నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజ్. మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. దాంతో ఆ ప్రాంతమంతా భద్రత కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోస్, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన అధినేతలు రాబోతున్నారు. అలాగే నేతలు బస చేసే హోటల్స్ ఇప్పటికే కట్టుదిట్టమైన రక్షణ వలనలో ఉన్నాయి. ఇక రాష్ట్రపతి భవన్ లోపల బయట మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మోదీ సహా ఉన్నత స్థాయి వ్యక్తుల రాకపోకల వేళ వేదిక వద్దకు వెళ్లే పలు మార్గాలను మూసివేసే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం నుంచే ట్రాఫిక్ ను దారి మళ్లించబోతున్నారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రతరం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 8,000 మంది అతిథులు హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఇక ఆదివారం జరగనున్న ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే వివిధ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్ గేల్ వాంగ్చుక్, మాల్దీవుల అధ్యక్షుడు అహ్మద్ హఫీజ్, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ వంటి విదేశీ నేతలు ప్రధాని ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. ఇటీవల భారత్తో వివాదమున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు కూడా ఆహ్వానాన్ని అందించారు. ఆయన్ను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు సైతం వెలిశాయి. ప్రధానిగా మోదీతో పాటు కొద్ది మంది కేంద్ర మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. తెలంగాణకు కీలకమైన మంత్రి పదవులు దక్కుతాయని పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఆశిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలి అంటే 3 నుంచి 4 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం అధినాయకత్వాన్ని కోరబోతున్నట్టు తెలిసింది. భాగస్వామ్య పార్టీలకు ఈసారి తప్పనిసరిగా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు 2 మంత్రి పదవులు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటెల రాజేందర్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్డీఏలో టీడీపీకి ప్రాధాన్యత పెరగడంతో ఆ పార్టీకి 4 లేదా 5 కేంద్ర మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి రేసులో రామ్మోహన్ నాయుడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, గంటి హరీష్ మాథుర్, టి కృష్ణప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాద్, బైరెడ్డి శబరి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ విషయానికొస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరికి కేబినెట్ బెర్త్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. ఒకవేళ పవన్ పార్టీకి సహాయ మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఎంపీ బాలశౌరికి ఆ పదవి దక్కే అవకాశం ఉంది. మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు స్వర్గస్థులయ్యారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో ఉన్న ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థలతో పాటు అనేక వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్తతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి తదితర వ్యాపార సంస్థలను నడుపుతున్నారు. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్ అధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం ఆయన్ను దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్లో తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందిస్తారు. ఇక పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. 2 రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం శుక్రవారం రాత్రి నుంచి విషమించింది. శనివారం తెల్లవారుజామున ఆయన స్వర్గస్థులయ్యారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. తాత రామయ్య చనిపోయిన కొద్ది రోజులకే రామోజీరావు జన్మించారు. తాత రామయ్య పేరునే ఆయనకు పెట్టారు. అయితే స్కూల్కు వెళ్లేటప్పుడు రామయ్య అనే పేరు నచ్చక రామోజీరావుగా స్వయంగా ఆయనే మార్చుకున్నారట. గుడివాడలో బీఎస్సీ పూర్తి చేసిన రామోజీరావు ఢిల్లీలోనే ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉద్యోగం చేశారు.
3 సంవత్సరాలు అక్కడే పనిచేసి తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసం పరితపించారు ఆయన. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు అంచెలంచెలుగా పైకెదిగారు. రామోజీరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావుతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు. రామోజీరావు మరణంతో మీడియా, వినోద రంగం ఓ టైటన్ను కోల్పోయినట్లయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచిన సృజనాత్మక వ్యాపారవేత్త అంటూ కొనియాడారు. రామోజీరావు మరణం ఎంతో బాధాకరమని అన్నారు. భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడని అన్నారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారన్నారు. అఖండమైన తెలుగు జ్యోతి ఆగిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు వ్యక్తి కాదని శక్తివంతమైన వ్యవస్థ అంటూ కొనియాడారు. జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించి మనందరికీ దూరమయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరూ రామోజీరావు కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ సందేశాన్ని అందించారు. మరణ వార్త తెలిసి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపమని ప్రధాని తనను పంపించారన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటని అన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ప్రధాని 2 రోజుల క్రితం ఆరా తీసినట్టుగా చెప్పారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు ప్రధానికి తెలుసన్నారు. ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు నన్ను కేంద్ర ప్రభుత్వ సార్బన వారి సార్బన ఇక్కడ వచ్చి కండోలెన్సెస్ ఇవ్వడానికి ఒక కుటుంబస్తులతోటి మాట్లాడి వారి కండోలెన్స్ మెసేజ్ ఒకటిని ఇక్కడ వాళ్ళతోటి షేర్ చేసుకోమని నన్ను పంపించారు. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతున్నాను. రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రిక, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటుని అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉండటంతో ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ లీడర్లు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. రామోజీరావు గారు దేశ రాజకీయాలలో, పత్రికా రంగంలో, ప్రసార రంగంలో ఆద్యుడు. ఈ దేశానికి ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు, ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు. వ్యాపారంలో కానీ, ప్రజాసేవలో కానీ ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సామాజిక సమస్యలు కూడా పత్రికాముఖంగా ఎప్పటికప్పుడు బయటకు తీసుకొని వస్తాం. ప్రభుత్వ పరంగా వాటన్నిటి పరిష్కారం కోసం కూడా వారు చేసిన ప్రయత్నాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గౌరవిస్తూ
అనేక రకాలైనటువంటి గౌరవ పురస్కారాలు అందించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. స్వర్గీయ రామోజీరావు గారి వారి మృతికి నా సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. తర్వాత రామోజీరావు గారితో సుమారు నాకు ప్రత్యక్షంగా 1983 నుండి అంటే సుమారు 42 సంవత్సరాలకు పైన అనుబంధంతో పాటు వారితో అనేక సార్లు ప్రత్యక్షంగా చర్చించేటువంటి అవకాశం వచ్చింది. ఈ సంస్థలో పనిచేసేటువంటి వారందరూ కూడా మీరు వారి స్ఫూర్తిని యుగ పురుషుడు ఒక కారణ జన్ముడు అయిన రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. రామోజీరావు భౌతికాయానికి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఒక చిన్న గ్రామంలో సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణ వ్యక్తిగా ఎదిగారు. ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, వ్యవస్థలా మారారన్నారు. రామోజీరావు ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు తట్టుకుని నిలబడ్డారంటూ పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇక రామోజీరావు మరణం పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన. చాలా బాధాకరం. ఒక యుగ పురుషుడు, ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని. ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఈ రామోజీరావు గారి ఆయన మృతి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు పత్రికా రంగం, ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన మహనీయుడు రామోజీరావు అని కేటీఆర్ అన్నారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. ఈ నష్టం సామాన్యమైంది కాదన్నారు. రామోజీరావు మృతి తెలుగు పత్రికా రంగంతో పాటు ప్రపంచంలోని తెలుగు వారందరికీ తీరని లోటుని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రతి ఒక్క సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన జ్ఞాపకాలు, ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తపన పడ్డారో, తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వారి అభిమానులకి, వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. రామోజీరావు గారి మృతి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది. ముఖ్యంగా వారి మృతి యావత్ తెలుగు ప్రజలకు, మొత్తం దేశానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. అంటే అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అంటే
రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూస్తూ ఉంటారని, తాను మాత్రం చిన్నపిల్లాన్ని చూశానని సినీ నటుడు చిరంజీవి అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పార్థివ దేహానికి చిరంజీవి నివాళులర్పించారు. ఎందరో కార్మికులను చిత్రసీమకు అందించిన వ్యక్తి రామోజీరావు అంటూ మురళీమోహన్ అన్నారు. రాజకీయాల వల్ల రామోజీరావు చివరి రోజుల్లో మానసిక క్షోభను అనుభవించారంటూ రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు మరణానికి నివాళిగా ఒకరోజు పాటు సినీ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు నిర్మాత మండలి ప్రకటించింది. అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు, కానీ నేను ఆయనలో ఒక చిన్న పిల్లవాడిని, ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదింపుల కోసంగా. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయన ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయన హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను, కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు అంత ఎగ్జైట్ అవుతావు, వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని, మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం, రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో ఇవి చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటాను. ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, బ్లూ, ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఒక మంచి వ్యక్తి, ఒక ఆశయంతో ఉన్న ఒక వ్యక్తి, ఒక వ్యవసాయదారుల చిన్న కుటుంబం నుంచి వచ్చి మనిషికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి రామోజీరావు గారు. ఆయన పెట్టిన సంస్థలు కానీ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన ఒక కోరిక. ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీర్చిదిద్దారు. ఇవాళ ఈటీవీ మూలంగా కానీ లేకపోతే ఇద్దరు వచ్చే కార్యక్రమాలు కానీ జబర్దస్త్ పేరుతో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు వాళ్ళకి. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటన కొనసాగుతోంది. అట్లాంటాలోని డెల్టా ఎయిర్లైన్స్ కార్యాలయంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సిటిఓ నారాయణను కృష్ణకుమార్తో సమావేశమయ్యారు ఆయన. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించే విధానాన్ని శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రెజెంటేషన్పై సంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణకుమార్, డెల్టా టీం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కోల్పోవడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకుల కుట్రపూరిత రాజకీయాలే ఇందుకు కారణమన్నారు సీతక్క. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1,70,000 ఓట్లు వచ్చాయన్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో 4 లక్షలకు పైగా ఓట్లొచ్చాయన్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడే నేతలు పనిచేయాలి తప్ప ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ నాయకులతో కుమ్మక్కయి వెన్నుపోటు రాజకీయాలు చేయొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి పోయినసారి ఒక్కడే ఎక్కువ ఎమ్మెల్యే గెలిచిండు ఈ పార్లమెంట్లో, నాకు ఆదిలాబాద్ పార్లమెంట్లో, అది కూడా 3,000 మెజార్టీతో. అయినా కూడా యుద్ధం చేసినంత ప్రయత్నం చేసినాం, ఖచ్చితంగా గెలవాల్సింది ఉండే. కానీ కొన్ని కుట్రలు మాత్రం జరిగినాయని నాకు నిన్న మొన్న జరిగినటువంటి రివ్యూలలో నేను స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది ఒకరిద్దరు క్యాండిడేట్ ఇష్టం లేదని లీడర్లే, తర్వాత ఒకరిద్దరు మేము ఎంత పరిగెడుతుంటే వాళ్ళు పరిగెత్తలేకపోయారు. అప్పటికి అంటే మేము మాకుండే అంత ఉత్సాహము పనిచేయాలని. చంద్రబాబు ప్రోత్సాహంతోనే వైసీపీపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా వచ్చి దాడులు చేస్తూ ఉంటే ఏం చేయాలి అంటూ ప్రశ్నించారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ పట్టించుకోవటం లేదంటూ విమర్శించారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రాణాలను కాపాడుకునేందుకు తాము సైతం తిరగబడతామన్నారు పేర్ని నాని. మీ ప్రత్యక్షంగా మీరున్నంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తుంటే, ఇళ్లలో ఆడమగాని కొడుతుంటే మాట్లాడరు, కేసులు కట్టరు. ఏం జరుగుతుందా మరి, మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా, ఏం చేద్దాం, గట్టిగా పోలీసుని మాట్లాడదామా, పోలీసుని అడుగుదాం. ఇక మీరు కాదు మేమేం చేయలేమండి, చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయొద్దు అంటున్నాడు, మా చేతులు కట్టేశాడు, మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా ఇక తిరగబడంటారు, ఏం చేస్తాం, కాపాడుకోండి మీ ప్రాణాలని చెప్పాల్సిన పరిస్థితి. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్ల వైఫల్యాలపై విచారణ జరుపుతున్న ఆ కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇవాళ పార్వతీ బరాజ్ను పరిశీలించారు.
బరాజ్ వద్ద జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణంపై విచారణ చేపట్టేందుకు చంద్రఘోష్ శుక్రవారం రాత్రే పెద్దపల్లి జిల్లాకు చేరుకున్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి రేపే ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే ఈ ఎగ్జామ్ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది హాజరు కాబోతున్న ప్రిలిమ్స్ కు 895 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోనే 105 కేంద్రాలున్నాయి. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి అర్ధగంట ముందుగానే గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులంతా బయోమెట్రిక్ తప్పనిసరిగా ఇవ్వాలని, బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయబోమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే చేప మందు ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. చేప మందు ప్రసాదం తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. 178 సంవత్సరాలుగా ఈ ఔషధాన్ని బత్తిన కుటుంబ సభ్యులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది చేప మందు ప్రసాదం పంపిణీకి 32 కౌంటర్లను సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్ కు స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసింది. 99 స్థానాలతో రెండవ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించింది. దీంతో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారన్న దానిపైన ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బాధ్యత తీసుకోవాలి అని పార్టీ నేతలు బలంగా కోరుతున్నారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ సీనియర్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రతిపక్ష నేత బాధ్యతలు అందుకోవాలని రాహుల్ను ముక్త కంఠంతో కోరినట్టుగా పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ తెలిపారు. Unanimously requested Sri Rahul Gandhi ji to take the leader of the opposition position in Lok Sabha. All the participants unanimously put up their views on this issue. Everybody was unanimous that Rahul ji should take. సీడబ్ల్యూసీ మీటింగ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఆశించిన మేర ఎంపీ సీట్లు రాకపోవడంపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సరైన ఫలితాలు రాలేదన్న ఖర్గే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినా లోక్సభ ఎన్నికల్లో అది కొనసాగలేదన్నారు. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్టుగా రాణించలేదని, ఇలాంటి రాష్ట్రాలపై త్వరలో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సాంప్రదాయకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగొద్దన్న ఆయన ఇండీ కూటమి మంచి విజయం సాధించిందన్నారు. ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైనట్టుగా సమాచారం. జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న G7 సమావేశాల కోసం మోదీ ఇటలీ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. G7 సమావేశాలకు రావాల్సిందిగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మోదీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి మోదీ ఓకే చెప్పారు. తనను ఆహ్వానించినందుకు మెలోనీకి మోదీ కృతజ్ఞతలు చెప్పారని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పులు, రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాల ప్రభావం తదితర అంశాలపై G7 సదస్సులో చర్చించబోతున్నారు. నీట్ పరీక్షపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ వివరణిచ్చింది. ప్రతి విషయాన్ని పారదర్శకంగా విశ్లేషించిన తర్వాతే ఫలితాలు వెల్లడించామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ తెలిపారు. 6 కేంద్రాల్లోని అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఫలితాలు వెల్లడించామన్నారు. దాని ఆధారంగానే కాంపెన్సేటరీ మార్కులు ఇచ్చామని కూడా వెల్లడించారు సింగ్. The question paper in social media was I think around 4:28-4:29 p.m. after the start of like 2 hours 28 minutes later. So we said that there is no paper leak, and we reconducted the exam at that center with a different question paper, and it went smoothly. And then there were allegations from some other centers that కంగనా రనౌత్ ను చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో ఓ CISF మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన ఘటన కలకలం సృష్టించింది. ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా మరికొందరేమో కానిస్టేబుల్ చర్యను సమర్థిస్తున్నారు.
ఈ క్రమంలోనే దాడి ఘటనపై మరోసారి స్పందించారు కంగనా. నేరం చేసిన వారు భావోద్వేగ కారణాలను సమర్థిస్తే అత్యాచారాలు, హత్యలు జరిగినా మీకేం పర్వాలేదా అంటూ కానిస్టేబుల్ కు మద్దతిచ్చిన వారిని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పగ, ద్వేషం, అసూయతో ఉండకండి అంటూ ట్వీట్ చేశారు. క్రికెట్ ప్రపంచంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. మ్యాచ్ ను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్తో జరిగే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా పూర్తిగా సిద్దమైనట్టుగా కనిపిస్తోంది. టోర్నమెంట్లో భారత జట్టు విజయంతో ప్రారంభించగా పాకిస్తాన్ అమెరికా చేతిలో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్పై పాక్ జట్టు గెలవాలని చూస్తోంది. మరోవైపు టీమిండియా సైతం సెకండ్ విక్టరీ సాధించాలని భావిస్తోంది. అయితే మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం లేకపోలేదు. ఇది ఇరు జట్ల అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూసే.